చివరి రోజున ఇక పూజను పూర్తి చేసి విహారి ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి కనక మహాలక్ష్మి తన కొంగులో అక్షింతలు చుట్టుకొని వంటింట్లోకి వెళ్ళి విహారి కోసం అని చెప్పి పాలు తీసుకుని అలా విహారి దగ్గరికి వెళ్తుంది. ఇక ఆ టైంలో విహారి తన గదిలో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కనక మహాలక్ష్మి విహారి దగ్గరికి వస్తుంది. విహారి గారు పాలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటే, కనక మహాలక్ష్మి నువ్వు పాలు తీసుకొచ్చావేంటి, నువ్వు నా గదిలోకి రావడం ఎవరూ చూడలేదు కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. లేదు విహారి గారు, ఎవరూ చూడలేదు, నేను మీకోసం పూజ చేస్తున్నాను కదా, ఈరోజు ఆఖరి రోజు, మీ కాళ్ళకు నమస్కరించి నేను అక్షింతలు వేయించుకోవాలి అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, ఏంటి కనక మహాలక్ష్మి ఈ ఫార్మాలిటీస్ అన్నీ, అసలు నువ్వు నా కోసం ఇలా ఉపవాసం చేస్తూ పూజ చేయడం ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు కనక మహాలక్ష్మి, స్వామీజీ మీకు గండం ఉందని చెప్పారు కదా విహారి గారు, అందుకే మీకున్న గండం తొలగిపోవాలని నేను ఇటువంటి నిర్ణయం తీసుకున్నాను. అయినా ఇప్పుడు పూజ పూర్తి చేస్తున్నాను కదా, ఇకపై ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు, మీరు బాధపడకండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత సరే త్వరగా నేను అక్షింతలు వేస్తాను, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో, మళ్ళీ ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక అలా కనక మహాలక్ష్మి విహారి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది. విహారి తన తల మీద అక్షింతలు వేస్తాడు. ఇక తర్వాత కనక మహాలక్ష్మి విహారితో, విహారి గారు నేను మిమ్మల్ని ఇలా అడగొచ్చో లేదో తెలీదు, ఈరోజు పూజను పూర్తి చేయాలంటే నేను ఇంకొక పని కూడా చేయాలి, మీరు తిన్న ప్లేట్లో నేను తినాలి, అలా భర్త ఎంగిలిని నేను తిన్నానంటే అప్పుడు మీకున్న గండం తొలగిపోతుంది, పూజ పూర్తి చేసినట్టు అవుతుంది అని చెప్పి అలా కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, నువ్వు నా ప్లేట్లో భోజనం చేయడం ఎవరైనా చూస్తే ప్రమాదం, అందుకే ఇక్కడితో పూజను ఆపేసే కనక మహాలక్ష్మి ప్లీజ్ అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. అది కాదు విహారి గారు ప్లీజ్, ఇప్పటి వరకు నేను ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి అన్ని పూజలు కూడా పూర్తి చేశాను, ఇలా చివరి రోజున నేను నియమాల ప్రకారం మీ ప్లేట్లో భోజనం చేయకపోతే అప్పుడు ఈ పూజను పూర్తి చేసినట్టు అవ్వదు, పూజ ఫలితం నాకు దక్కదు అని చెప్పి కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. సరే అయితే ఉండు, ఎవరైనా వస్తున్నారేమో చూస్తాను, ఎవరు రాకపోతే ఇప్పుడే గదిలోకి భోజనం తీసుకొచ్చుకొని నేను తింటాను, ఆ తర్వాత నువ్వు నియమాల ప్రకారం ఆ ప్లేట్లో భోజనం చేసి పూజను పూర్తి చేసేయి అని చెప్పి విహారి, నాకు ఇలా చేయడం నచ్చకపోయినా కేవలం నీ కోసం ఒప్పుకుంటున్నాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక ఇంతలో కనక మహాలక్ష్మి విహారి గదిలో ఉండగానే సహస్ర విహారి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా సహస్ర వస్తూ ఉండడంతో కనక మహాలక్ష్మి కట్టెన్ వెనకాల దాక్కుని ఉంటుంది. సహస్ర విహారి దగ్గరికి వచ్చి, అవును బావా ఏం చేస్తున్నావు, నీ గదిలో నుండి ఏవో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే విహారి తడబడుతూ, ఎవరూ లేరు సహస్ర, నేను ఫోన్ మాట్లాడాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఓ అవునా బావా అని చెప్పి సహస్ర, నిన్ను నేను ఎంతలా మిస్ అయ్యానో తెలుసా అని చెప్పి విహారితో అంటూ ఉంటుంది. ఇంకెప్పుడు కూడా నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బావా, అయినా మరొక 4 రోజుల్లో మన ఇద్దరికి పెళ్ళవుతుంది కదా, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను నీతో పాటు తీసుకువెళ్ళాలి సరేనా అని చెప్పి అలా సహస్ర విహారి చేయి పట్టుకొని తనను కౌగిలించుకొని విహారి భుజాల మీద వాలిపోతుంది. ఇక కట్టెన్ చాట నుండి ఇదంతా చూస్తున్న కనక మహాలక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇక విహారి అలా సహస్ర చేయి విదిలించుకొని దూరం జరుగుతూ ఉంటాడు. ఏమైంది బావా, ఎందుకు అలా దూరం జరుగుతున్నావు, అయినా ఈ మధ్య నీకు నా మీద ప్రేమ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది, నన్ను కావాలని అవాయిడ్ చేస్తున్నావని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అదేం లేదు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నాకెందుకు నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నట్టుగా అనిపిస్తుంది బావా, నువ్వు ముంబైకి ఒక్కడివే వెళ్ళావా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అవును, ఎందుకు అలా అడిగావా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు. మరేం లేదు బావా, నువ్వు ఒంటరిగా కాకుండా ఇంకెవరైనా అమ్మాయితో అని సహస్ర అంటూ ఉంటే ఇక అప్పుడు విహారి గట్టిగా అరుస్తాడు. సహస్ర, అంటే ఏంటి నీ ఉద్దేశం, నీకు నేను ఎలా కనిపిస్తున్నాను, అమ్మాయిలతో చెడు తిరిగే వాళ్ళలాగా కనిపిస్తున్నానా అని చెప్పి నీకు నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా అని విహారి అంటూ ఉంటాడు. అమ్మో, అనవసరంగా బావకు కోపం తెప్పించినట్టున్నాను, ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి
బావని కూల్ చేయాలని సహస్ర అనుకుంటుంది. అది కాదు బావా, జస్ట్ ఊరికే అలా అడిగాను అంతే. అయినా నీ గురించి నాకు తెలీదా? అవును, మనం పెళ్ళైన తర్వాత హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఇక దాంతో బిహారీ అవన్నీ మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, పెళ్ళికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పి బిహారీ అంటూ ఉంటాడు. ఈరోజు నీ మూడెందుకో సరిగా లేనట్టుంది బావా, నేను తర్వాత నీతో మాట్లాడతాను అని చెప్పి సహస్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక కట్టెన్ చాటు నుండి కనక మహాలక్ష్మి బయటకు వస్తుంది. పాపం సహస్ర అమ్మగారు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేనే అనవసరంగా మీ ఇద్దరి మధ్యకు వచ్చి మిమ్మల్ని దూరం చేస్తున్నాను అని చెప్పి కనక మహాలక్ష్మి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఇందులో నీ తప్పు కూడా ఏమీ లేదు కనక మహాలక్ష్మి అని చెప్పి నువ్వు బాధపడకు, త్వరలోనే దీనికి ఒక పరిష్కారాన్ని నేను ఆలోచిస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి భోజనం తెచ్చుకొని తిన్న తర్వాత ఆ ప్లేట్ని నీకు ఇస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక అలా కనక మహాలక్ష్మి అక్కడ ఉండగానే విహారీ భోజనం తెచ్చుకొని అలా రూమ్లో భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్ని కనక మహాలక్ష్మికి ఇస్తాడు. ఇక కనక మహాలక్ష్మి విహారీ తిన్న ఎంగిల్ ప్లేట్లో తిన్న తర్వాత ఇక అలా తన పూజను పూర్తి చేస్తుంది, తన గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక అర్ధరాత్రి పూట కనక మహాలక్ష్మితో ఏదో విషయం మాట్లాడాలని చెప్పి విహారీ తన గదికి వెళ్తాడు. ఇక విహారీ అక్కడికి వెళ్ళేసరికి కనక మహాలక్ష్మికి చాలా జ్వరంగా ఉంటుంది. జ్వరంతో తన ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది. అలా కనక మహాలక్ష్మి వణికిపోతూ ఉండడంతో విహారీ కనక మహాలక్ష్మి అంటూ తనని పిలుస్తూ ఉంటాడు. ఇక అలా తనని ఆ పొజిషన్లో చూసిన తర్వాత తట్టుకోలేక విహారీ వంటగదిలోకి వెళ్ళి ఇక అలా నీళ్లు తీసుకొచ్చి తన తలను కాపుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కనక మహాలక్ష్మిని లేపి ట్యాబ్లెట్ కూడా ఇస్తాడు. అలా రాత్రంతా కూడా విహారీ తనకి సేవలు చేస్తూ కనక మహాలక్ష్మి గదిలోనే అలా తన బెడ్కి ఆనుకొని నిద్రపోతూ ఉంటాడు. ఇక ఉదయాన్నే అటువైపుగా సహస్ర వస్తుంది. అలా కనక మహాలక్ష్మి విహారీని ఒక గదిలో చూడగానే సహస్రకు ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. కనక మహాలక్ష్మి అంటూ గట్టిగా అరుస్తుంది. దాంతో ఇంట్లో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. ఒక్కసారి ఈ కనక మహాలక్ష్మిని చూడండి, రాత్రంతా కూడా బావని తన దగ్గరకు రప్పించుకొని బావ ఇక్కడే ఉండిపోయేలాగా చేసిందని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉంటే నాకు మా బావకి మధ్య దూరం పెరిగిపోతుంది అని చెప్పి అలా బయటకి నడువు అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకొని అలా బయటకు గెంటేస్తూ ఉంటే ఆగు ఆగు సహస్ర, ఇందులో తన తప్పేమీ లేదు. రాత్రి నేను వాటర్ కోసమని ఇటువైపు వచ్చాను, తను జ్వరంతో వణికిపోతూ ఉంటే చూడలేక తనకి నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. అనుకోకుండా నేను నిద్ర పట్టేయడంతో ఇలా మంచాన్ని కానుకొని పడుకున్నాను, అంతకు మించి మా మధ్య ఏం జరగలేదు అని విహారీ అంటూ ఉంటాడు. నువ్వుండు బావా, నీకేం తెలీదు, ఇది కావాలని నీకు డబ్బుందని నేను వల్ల వేసుకోవాలని చూస్తుంది, దీనిది చాలా నీచమైన క్యారెక్టర్ అంటూ అలా సహస్ర కనక మహాలక్ష్మి జుట్టు పట్టుకొని నెట్టేస్తూ ఉంటే అప్పుడు విహారీ ఒక్కసారిగా సహస్ర చెంప పగలగొడతాడు. ఇక కనక మహాలక్ష్మి మెడలో ఉన్న తాళి బయటపడుతుంది. కనక మహాలక్ష్మి మెడలో తాళి బయటపడడంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అంబిక కనక మహాలక్ష్మి దగ్గరికి వచ్చి ఏంటి నీ మెడలో ఈ తాళి, అంటే నీకు పెళ్ళైందా, నీ భర్త ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో విహారీ కనక మహాలక్ష్మి మెడలో తాళి కట్టింది నేనే అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.